వెల్కమ్ టు 144 టీవీ మన ఇంటి వంట కార్యక్రమం. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఒకరు ఉన్నారు. మరి వారు ఎవరు, అసలు మనకి ఏం స్పెషల్ చేయబోతున్నారు, అవన్నీ వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మా, వెల్కమ్ టు 144 టీవీ మన ఇంటి వంట కార్యక్రమం. మీ పేరు? నా పేరు లత అండి. ఓకే, ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు ఏం స్పెషల్ చేయబోతున్నారు? ఇది మా కర్ణాటక డిష్. దాన్ని మా యాక్చువల్గా కన్నడలో చెప్తే సండిగి హులి అంటారు. ఇన్ ద సెన్స్ సందిగి హులి అంటారు. సండిగి హులి అంటారు. ఓకే, ఆ సండిగి హులి అంటే మనం యాక్చువల్ తెలుగు మీనింగ్ అయితే వడియాలన్నమాట. అంటే వడ చేసి ఫ్రై చేసి సాంబార్లో కలపడమే దాన్ని మనం సండిగి హులి అని కన్నడలో అంటాం. మీరు బయటకు వచ్చే తెలుగులో వచ్చేటప్పటికి ఇది వడ సాంబార్ అంటారు అనమాట. సో దాన్ని నేను రెసిపీ చూపిస్తున్నాను. ఓకే, సండిగి హులి సండిగి హులి. ఈరోజు మనకి కర్ణాటక స్పెషల్ వంటను చేసి చూపిస్తున్నారు. మరి అసలు ఆ వంట ఏంటో, దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఏంటో ఒకసారి చూసేద్దాం. శనగపప్పు, కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొబ్బరి, చింతపండు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, సాంబార్ పొడి, ఇది వచ్చేసి ఉప్పు, పోపు దినుసులు, ఇంగువ. ఇవి ఐటమ్స్. సండిగి హులి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో చూసాం కదా, మరి దాని తయారీ విధానాన్ని చూసేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ కడాయి తీసుకొని అందులో ఇది యాక్చువల్గా ఈ కందిపప్పు, శనగపప్పు నానబెట్టుకోవాలి. అంటే ఒక 4 hours బిఫోర్ నానబెట్టుకుంటే చాలు. ఆ నానబెట్టుకున్న దాన్ని దీనికి మనము జీలకర్ర, ధనియాలు, మన తర్వాత ఎండుమిర్చి, ఇవన్నీ కొబ్బరి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్ద ఇది. శనగపప్పు, కందిపప్పు ఒక 3 గంటల సేపు నానబెట్టిన తర్వాత అందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత కొబ్బరి, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని తయారు చేసుకున్న ఈ మిశ్రమం ఇది అనమాట. ఇలాగా అవి ఏదైతే ముద్ద ఉందో ఆ ముద్దను తీసుకొని చిన్న చిన్న ఉండలుగా ఇలాగా లడ్డూలాగా చేసి ఉంచుకోవాలి. చేసి అంటే మనం ఎంతమంది ఉన్నారో అంతమంది చూసుకొని ఒక్కొక్కరికి కనీసం 2-3 వచ్చేటట్లుగా చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇలాగా చేసి పక్కన పెట్టుకొని కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ నూనెను వేసి డీప్ ఫ్రైకి సరిపడ్డ నూనెను వేసుకొని ఇప్పుడు నూనె కాగే లోపల మనం ఒక చిన్న పని చేయాలి. ఏంటంటే ఈ గిన్నెలో ఈ ముద్ద ఏదైతే ఉండలు చేసి పెట్టామో మిగిలినది ఉంటుంది కదా, దాంట్లో ఆ ముద్దనంతా తీసేసుకొని నీళ్లు వేసి, ఎంత పల్చగా అంటే మనకు సాంబార్ అంటే నీళ్ళగానే ఉంటుంది కదా, ఆ మాత్రం పల్చగా వచ్చేటట్లుగా కలిపి నీళ్లు పోసి కలిపి పెట్టేయాలన్నమాట. కలిపి అంటే మన ఇంట్లో క్వాంటిటీని బట్టి మనం ఎంతమంది ఉన్నామని దాన్ని బట్టి చూసేసుకొని చేసి పెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు ఒక పక్క స్టవ్ మీద పెట్టేస్తే అది నిదానంగా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఈ డీప్ ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. మిగిలినటువంటి ఆ పిండి పదార్థంలో వాటర్ పోసుకొని పక్కన స్టవ్ మీద మసాలా పెట్టుకోవాలి. ఓకే, మీరు ఏం చేస్తుంటారమ్మా? నేను ధన్వంతరి ఫౌండేషన్ బ్రాహ్మణ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తానండి. నేను ఇవాళ కొద్దిగా లీవ్ తీసుకొని మీ కోసం మీ కార్యక్రమాన్ని చేయడానికి వచ్చాను. మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి లీవ్ పెట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఎలా ఉంటుంది అసలు ఫౌండేషన్ అంటే ఏం చేస్తారు? అది యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. అది బ్రాహ్మణులకు మాత్రమే. అది ఒక యాక్చువల్గా అది సర్వీస్ ఓరియంటెడ్లే. తర్వాత అది క్రమేణా డెవలప్ అవుతూ ఇలా ఇంతవరకు వచ్చింది అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశారు. అందులో నేను కోఆర్డినేటర్గా చేస్తాను, మార్కెటింగ్ కోఆర్డినేటర్. నూనె కాగింది. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా వేస్తున్నాను. అంటే కొంచెం చిట్లుతుంది అని జాగ్రత్తగా చూసుకొని వేసుకుంటున్నా. ఓకే, సో మీరు కర్ణాటక నుంచి వలస ఎప్పుడు 4 fathers వచ్చారు. వాళ్ళు ఇంకా మాదేదైతే ఇంకా భాష వదలట్లేదు. సో బేసిక్గా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రాసెస్ అలాగే ఉంటున్నాయి, ఏది మార్చట్లేదు అనమాట. అదే చేసేసుకొని ఈ స్పెషల్ ఎలా నేర్చుకున్నారు?
ఇది మా అమ్మ బాగా రెగ్యులర్గా చేసేది. ఓకే. సో తర్వాత ఇంకా మా పిల్లలకి ఇది చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకని మేము నేర్చుకోవాల్సి వచ్చింది. ఓకే. కానీ బాగుంటుందండి టేస్ట్. ఇది అందులో హెల్తీ ఫుడ్స్ ఏ ఉంటాయి దీంట్లో కూడా అన్నీ కూడాను. అంటే పిల్లలు మామూలుగా ఏదైనా చేస్తే ఇట్లా ఏదైనా కొంచెం చిన్న వెరైటీ అని అంటేనే తినగలుగుతారు. అవునవును. సో గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే. దీనిని ఇంకా ఇలాగా తీసి ఒక బౌల్లో పెట్టేసుకొని. ఓకే. మీకు కుకింగ్ హాబీయా అండి? అంటే స్పెషల్స్ ఇట్లా చేస్తుంటారు? చేస్తుంటానండి వెరైటీగా. ఏదో పిల్లలు ఏదో వెరైటీ అంటారు కదా ఇప్పుడు పిల్లలంతా. నా మనసుకి ఏం తోస్తే అది వేసేసి ఒక్కొక్కసారి చేసేస్తుంటా. ఓకే. క్లిక్ అయితే దానికి ఒక పేరు పెట్టచ్చు, లేదంటే వదిలేస్తాం. అదనమాట. దీనికి మరి మా తెలంగాణ స్పెషల్స్ ఏం నేర్చుకున్నారు మీరు? తెలంగాణ స్పెషల్స్ అంటే మాకు ఆఫీస్లో ఎవరో ఒకరు ఏదో ఒకటి తీసుకొస్తుంటారు, ఏదో స్పెషల్ అని చేసుకుంటున్నాం. అయితే ఇంట్లో ఎప్పుడు నేను ట్రై చేయలేదు. వాళ్ళు వేసిండేదే తింటూ చేస్తున్నాం అనమాట. ఓకే. తెలంగాణ స్పెషల్స్ అనేది నేను ఎక్కువ బయట కొనడమే. ఓకే. ఇది ఇట్లా బాగా మసిలినాక చింతపండు, పసుపు, ఉప్పు, సాంబార్ పొడి అన్నీ ఉన్నటువంటి చింతపండు రసాన్ని బాగా మెత్తగా పిసికి ఆ రసం పోయాలి. ఓకే. సాంబార్కి పోసినట్టుగానే అంతే. సాంబార్కి వేసినట్టుగానే. సాంబార్కి ఎలా అయితే యాడ్ చేస్తామో చింతపండు రసాన్ని సేమ్ దీనికి కూడా సేమ్. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నూనెతో పని అయింది. తర్వాత ఇప్పుడు చింతపండు వేసాను కదా, ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు, సాంబార్ పొడి వేస్తాను. ఓకే. నాకు అందాజే తెలుసు అనమాట. ఇంత క్వాంటిటీ అని చెప్పడం నాకు అవ్వదు. జనరల్గా పెద్దవాళ్ళందరూ ఇలానే చేస్తుంటారు. అది నాకు ముందు నుంచి నేర్చుకోవడం, అలాగే నేర్చుకున్నాను. వంటలన్నీ కూడా మా అత్తగారు నేర్పించారు. మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నదంతా అందాజే. ఎప్పుడు కొలతలు ఉండవు అనమాట. వాళ్ళు ఎవరు ఎంత తింటారో ఆ కారాన్ని బట్టి మనం. ఈ సాంబార్ పొడి కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నదే అండి, బయట కొన్నది కాదు. ఓకే. ఎందుకంటే మాకు మొదటి నుంచి అలవాటు బయట తెచ్చుకో. సాంబార్ పొడి, రసం పొడి అన్నీ ఏం పొడులన్నా మేము ఇంట్లో చేసుకుంటాం సొంతంగా. అది ఉండకట్టకుండా కలుపుతాం. సాంబార్ పొడి తొందరగా ఉండకట్టేస్తుంది. ఒక్క నిమిషం తీసినా నేను కలుపుతాను. అంటే చాలా వేడెక్కేసి అదే పెట్టాం కదా ఇంత కంటిన్యూగా, అందుకని తల్లబడిపోతుంది. కలర్ తగ్గట్టుగా కారం, స్పైసీని బట్టి వాళ్ళు తినేదాన్ని బట్టి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. దాన్ని బట్టి వాళ్ళు మార్చుకోవచ్చు దీన్నంతా. సాంబార్ పొడి అంటే బయట దొరికే సాంబార్ పొడి అయినా వేస్ట్ చేసేయచ్చు. ఏంటంటే మాకు బయటది మనకి ఇది కాదు, మాకు ఇది ఎట్లా కావాలంటే అలా చేసుకోవచ్చు. మనకి ఎంత స్పైస్ తింటామా, ఎంత తింటామా అని చూసుకొని చేసుకోవచ్చు. ఓకే. సో సాంబార్ పౌడర్ ఆ గడ్డలు కట్టకుండా మంచి చిక్కగా ఇట్లా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. ఓకే. కొంచెం నీళ్ళు యాడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మరీ చిక్కపడితే అన్నానికి కలుపుకోవడానికి ఇది కావాలి. ఓకే. అయితే నెక్స్ట్ టైం మాకు మీరు సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను తప్పకుండా. చాలా మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ సాంబార్ పొడి ఇంట్లో చేసుకున్నంత ఇదిగా ఉండదు, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది అది. ఓకే. సో ఇది చిక్కబడుతుంది కదండి, కొంచెం చిక్కబడుతుంది కనుక కొద్దిగా నీళ్లు వేసి పలచగా చేసుకుంటే అది సాంబారు వడలు వేస్తాం కదా పీల్చుకుంటుంది, బాగా నీట్గా దాంట్లో కూడా చేరుతుంది అనమాట. ఓకే. అందుకని కొంచెం క్రిస్పీగా ఉంటూ మెత్తగా ఉంటూ ఇదిగా ఉంటుంది అనమాట. దానికోసమని కొద్దిగా పలచగా. కొత్తిమీర అండి. ఓకే. మంచి స్మెల్ వస్తుంది కదా, అందుకే అంటున్నాను మీరు సాంబార్ పౌడర్ కూడా మా వ్యూవర్స్ కోసం ఒకసారి చేసి చూపించారు. తప్పకుండా చేసి చూపిస్తాను, అది ఇంకా బాగా ఉంటుంది. అది అయిన తర్వాత ఇంకా పోపు వేస్తాం. దీన్ని కొంచెం వేసిన తర్వాత పోపు పెట్టేస్తాం. ఓకే. ఈ నూనె ఉంది కదా, దీన్ని ఇందులోకి వంచేసుకొని పోపుకు కావాల్సినంత నూనె మాత్రం పెట్టేసుకుంటే. ఓకే. లైట్ తీస్తాం ఒక నిమిషం. అదంతా ఇది కింద కూర్చొనేది కదా, తీసేస్తా. సో అదే ప్యాన్లో పోపు కావాల్సినంత నూనె ఉంచేసుకొని పోపు వేసేసుకుంటే ఆవాలు,
జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసి ఓకే ఒక్కసారి లాగా చేసి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేస్తారు. చేస్తాను, ఇంగువ వేస్తాను. కొద్దిగా ఇవన్నీ వేగిన తర్వాత ఓకే ఎండుమిర్చి కూడా వేసేసి లాస్ట్లో ఇంగువ వేస్తే కొంచెం, ఇంగువ లేకపోతే వంట ఎవరు చేయలేరే. ఇంగువ మెయిన్ మన అందులో బ్రాహ్మణులలో ఆంధ్రులకి ఎంత, మన తెలుగు వాళ్ళకి ఇంగువ లేకపోతే అవ్వదు కదా. ఇంగువ, వెల్లుల్లి వండాలి, కానీ మేము వెల్లుల్లి వాడము, అందుకని ఇంగువతో సరిపెడుతున్నాం. ఓకే అది ఇంగువ వేసేసి నైస్. ఇప్పుడు పోపు అయిపోయిందండి. పోపు వేసేసిన తర్వాత సాంబార్ కూడా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సాంబార్ రెడీ అయింది. ఇప్పుడు మనం చేసుకున్న ఈ వడలు ఏవైతే ఉన్నాయో, సాంబార్ రెడీ అయిపోయింది. ఈ వడలు ఏవైతే వేయించి పెట్టుకున్నామో ముందుగా, ఓకే, అవి వాటిని లాగా వేసి ఒక్క 10 నిమిషాల తర్వాత మనము ఓకే అన్నం చేసి పెట్టుకొని రెడీగా వేడిగా అన్నంలో తినేస్తే నెయ్యి వేసుకొని సండిగి హుళి రెడీ అవుతుంది. నైస్ నైస్. సో సండిగి హుళి రెడీ అయిపోయిందండి. మన భాషలో వడ సాంబార్ అంటారట, అంటే వీటిని వడల్లాగా కన్సిడర్ చేస్తారు వీళ్ళు. సో ఎనీవే ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉందో కూడా చూడాలి. సో ఆ ఫ్లేవర్ అయితే ముందు ఇట్లా ఏమంటారు, వాటరింగ్ వచ్చేస్తున్నాయి మౌత్లో. సో ఐఎమ్ సో ఈగర్ టు హ్యావ్ దిస్. ఎలా ఉంది? నిజంగా వడ టేస్ట్ ఉంది. అంటే మినప వడ, పెసర వడ అంటుంటాం కదా, అట్లే ఉంది అచ్చం. చాలా బాగుందండి, నిజంగా చాలా బాగుంది. మినపవడ, పెసరవడ అని చెప్పి సపరేట్గా వింటుంటాము, కానీ ఇక్కడ కందిపప్పు, శనగపప్పుతో కూడా వడ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక డిఫరెంట్ ఐటెంని మా వ్యూవర్స్కి చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మా ఇంటికి వచ్చి ఈ సదవకాశం మాకు కల్పించినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాల్టి వంట. మరొక కొత్త వంటతో ఇంకో ఎపిసోడ్లో మేము ముందుకు వస్తుంది 144 TV.